హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు చాలామంది అన్న నాకు స్విగ్గీలో డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది అన్న, నేను ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, సెల్ఫీ ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి డబ్బులు కూడా పే చేశాను. కానీ డబ్బులు పే చేసిన తర్వాత ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవట్లేదని చాలామంది కింద కామెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట నా వీడియోల కింద. సో ఇప్పటి నుంచి మీలో కనుక ఎవరైనా కూడా హైదరాబాద్ గురించి అయితే మనకు తెలుసు, ఎందుకంటే హైదరాబాద్లో నేను 4 సంవత్సరాల నుంచి అయితే వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీలో కనుక మీ ఐడి యాక్టివేట్ కాకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ ఫెయిల్ అయినా, ఇట్లా స్విగ్గీ అకౌంట్ యాక్టివేషన్ కాకపోతే మీరు స్విగ్గీలో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే హైదరాబాద్ మాత్రమే, ఇది అన్ని సిటీస్ అయితే కాదన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో స్విగ్గీలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఫెయిల్ అయినా, అకౌంట్ యాక్టివేషన్ కాకపోయినా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీ పేరు, మొబైల్ నెంబర్ నాకు వాట్సాప్ మాత్రం చేయండి, కాల్స్ చేయకండి. ఎందుకంటే కాల్స్ అనేది ఈ నెంబర్ అయితే పనిచేయదన్నమాట. మీరు వాట్సాప్లో పేరు, మొబైల్ నెంబర్ సెండ్ చేశాక మీరు 24 అవర్స్లో మీ అకౌంట్ అయితే యాక్టివేషన్ అయితే అవుతుందన్నమాట. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఫెయిల్ అయితే మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడకండి, ఓకేనా. మీరు నాకు పేరు, మొబైల్ నెంబర్ సెండ్ చేసినాక 24 అవర్స్లో మీ అకౌంట్ అయితే యాక్టివేషన్ అయితే అవుతుందన్నమాట, ఓకే. ఇంకొక విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు అంటే స్విగ్గీలో జాయిన్ అవ్వకుండా ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కూడా మీ పేరు, నంబర్ సెండ్ చేసి అన్న నేను స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని మీరు చెప్తే నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, అకౌంట్ ఎట్లా యాక్టివేట్ అయిపోతుంది, డబ్బులు ఎంత పే చేయాలనేది నేను మీకు వివరించి నా తరపున అయితే జాయిన్ చేపిస్తాను. జాయిన్ చేయించిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ 1 మంత్ అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఇచ్చినా క్లారిఫై అయితే చేస్తూ ఉంటానన్నమాట, ఇది సంగతి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు స్విగ్గీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్ల మీద నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తూ ఉంటానన్నమాట, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.